జై శ్రీరామ్. వెల్కమ్ టు తారా క్రియేషన్స్. ఇప్పుడు మనము మామిడికాయ రసం చూద్దాము. మామిడికాయ ముక్కల్ని స్టవ్ మీద పెట్టి ఒక గ్లాస్ నీళ్ళు పోసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇది పచ్చి మామిడికాయ, కాకపోతే కలర్ మారింది, పుల్లగానే ఉంది. అందుకోసమని పచ్చడికి పనికి రాదని నేను రసం పెట్టాను. దానికి వెల్లుల్లి మిక్సీ జార్లో జీలకర్ర కొన్ని మెంతులు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఉడికించినటివి చల్లారిన తర్వాత మామిడికాయ ముక్కలు తీసుకొని మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇది చూశాను, పచ్చడికి పనికిరాదు, తినడానికి పనికిరాదు అనేసి రసం పెట్టాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి పోపు కోసము జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, ఇందాక మిక్సీ పట్టిన పేస్టు, వెల్లుల్లి, జీలకర్ర, మెంతులు కలిపి పట్టిన పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించి ఇందాక మిక్సీ పట్టినది మ్యాంగోది వేసుకోవాలి. ఇది జ్వరం వచ్చిన వాళ్ళకి, మరి జలుబు చేసి నోరు చేదుగా ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది, పుల్లగా తీయగా. ఇప్పుడు అది జ్యూస్ పోసేసి తగినన్ని నీళ్లు పోసుకోవాలి, మనకి రసానికి సరిపడా. ఉప్పు, రసం పొడి. ఇది నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను. 3-4 నెలలు నిల్వ ఉంటుంది. రసం పొడి చాలా బాగుంటుంది. ఇంట్లో తయారు చేసిన రసం పొడి. పసుపు, ఉల్లిపాయ ముక్కలు, బెల్లం కంపల్సరీ వేసుకోవాలి. ఈ పులుపుకు సమానంగా అదే కావాలంటే బెల్లం పడాలి. రసం ఎప్పుడు పప్పు రసము, టమాటా రసం కాకుండా ఇలా వెరైటీగా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఒక 5 మినిట్స్ ఉడికితే చాలు. ఇప్పుడు ధనియాల పొడి, కొత్తిమీర, వేసి ఇంకా ఆఫ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ మామిడికాయ రసము రెడీ. ఇలాంటి మంచి మంచి వంటల కోసము మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.